బాగా చదువుకున్న ఋత్వికులు చూస్తున్న మనం ఉన్నటువంటి జగన్నాథ శాస్త్రి గారు, ఆయన టీము, అలాగే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మనోహర్ గారు, వీరందరూ కూడా ప్రతి వాళ్ళు వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ సమయం వెచ్చించి ఇంత శ్రద్ధతో ఇంత భక్తితో దగ్గరుండి మనకు చేయించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరీ చేశారు. అది చాలా గొప్ప విషయం. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రకృతి తన కంట్రిబ్యూషన్ తను ఇచ్చింది. ఎండ ఎప్పుడు అవసరమో అప్పుడు ఇచ్చింది, లేకపోతే సమిధలు గట్టిగా మంట రాదు. ఎండ అప్పుడు అవసరం ఇప్పుడు వచ్చింది. పూర్ణాహుతి పూర్తయినప్పుడు గట్టి వాన, ఇందాక రాఘవేంద్ర గారు చెప్పినప్పుడు నిన్నటి నుంచే మొదలైంది. మా వదిన గారు రాజేశ్వరి గారు, ఆవిడ సంకల్పం గట్టిగా అనుకుంటాను. ఆవిడ ఈ మేనేజింగ్ ట్రస్టీగా ఉండి ఇంత సక్సెస్ఫుల్గా ఇంత బాగా చేస్తున్నారు. ఆవిడని అభినందించారు. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఏ లోటు జరగకూడదు, అన్ని బాగా ఉండాలని సంకల్పంతో ఆవిడ 15 రోజుల ముందు నుంచి ఇక్కడ ఉండి చేశారు. సో మీకు మేము కృతజ్ఞతలు చెప్పడం తప్పి చేయగలిగేది ఏమీ లేదు. ఇది గురువుగారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉందని అర్థం. అంటే గురు కుటుంబం అంతా ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు గురువుగారు అక్కడ తోటలో ఇంకా మనతో ఇక్కడే ఉన్నారని అనిపిస్తుంది. ఆయన ఉన్నారు, అయితే ఆ ఫీల్ కంటిన్యూస్గా కలుగుతుంది. గురువుగారు ఇక్కడ ఉండి చూస్తున్నారు. అది వచ్చిన అగ్నిలోంచి ఎక్కడో కాదు, అక్కడే ఉన్నారు. ఆయన క్లియర్గా చూస్తున్నారు. మీకు పిలిస్తే పలుకుతారు. అది ఎప్పుడూ గురువుగారు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మీరు ఎప్పుడైనా నన్ను డైరెక్ట్గా 1-to-1 టచ్లో ఉండండి, నన్ను అడగండి, పిలవండి, టక్కుమని మీకు కనిపించకపోతే నన్ను నిలదీయండి, నా ఫోటో దగ్గరికి వెళ్ళని ఉన్నారు. అది పరమ సత్యం. గురుగారు ఆ మాట అన్నారు. అది ప్రతి వాళ్ళు మనం అటెంప్ట్ గట్టిగా చేయట్లేదు, కానీ చేస్తే అనుభవంలోకి వస్తుంది. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఏదైనా మనకి ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆ ఇబ్బంది పూర్తిగా కాదు, అది చిన్నదాంతో తీసేశారని అర్థం. అది కూడా కర్మక్షయం అవ్వాలి కాబట్టి చేస్తున్నానని ఆయన చెప్పే వెళ్ళారు కాబట్టి ఆ విధంగా తీసుకోమన్నారు. ఈ వేడుక ఇంత బాగా జరిగిందండి. ఇంత వైభవం, ఒక పెద్ద పెళ్లి చూస్తున్నట్టుగా ఉంది. అమ్మవారి అనుగ్రహం ఇంత బాగుంది. అందరికీ మరొక మారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. శ్రీ మార్పేరు.